గమనించాలి, మన హృదయంలో భక్తికి చోటుంటే భయముకు చోటుండదు. అంతే కదండి. మన హృదయంలో ఎప్పుడైతే భక్తికి చోటిస్తామో, విశ్వాసముకు చోటిస్తామో, దేవుని యందు జ్ఞానంకు చోటిస్తామో మన జీవితంలో భయముకు చోటు ఉండదండి. భయముకు అసలు అవకాశమే ఉండదు. ఎందుకంటే ఎవరైతే భక్తిలో జీవిస్తారో, విశ్వాసంలో ఎదుగుతారో, దేవుని యందు భయములో ఎదుగుతారో వారు ఈ లోకంలో ఎదురయ్యే సమస్యలు, బాధలు, రోగాలు, ఇబ్బందులను చూసి భయపడరు. కారణం ఏంటి? దేవుడు వారికి తోడుగా ఉంటారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. దేవుడు వారికి సహాయం చేస్తారు. దేవుడు వారిని ఆదరిస్తారు. అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో దేవుడు వారిని గొప్ప చేస్తారని వారికి నమ్మకం, వారికి విశ్వాసం, వారికి ధైర్యం. ఒకసారి ఆలోచన చేద్దాము. భక్తిలో ఎదుగుదాం, విశ్వాసంలో ఎదుగుదాం, దేవుని యందు భయములో ఎదుగుదాం, పరిశుద్ధ జీవితంలో ఎదుగుదాం. దేవుడు ఎలా అయితే జీవించమంటున్నాడో అలా జీవిద్దాం. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా మనం జీవిస్తామో మన జీవితంలో భయంకు చోటు ఉండదు, మన జీవితంలో దిగులుకు చోటు ఉండదు, మన జీవితంలో కృంగుబాటుకు చోటు ఉండదు. ధైర్యంగా జీవించగలం. మరి మనలో ఎంతమంది మన హృదయంలో భక్తికి చోటిస్తున్నాం, విశ్వాసంకు చోటిస్తున్నాం, పరిశుద్ధ జీవితానికి చోటిస్తున్నాం, దేవుడు చెప్పినట్లుగా నీతిగా జీవించాలి అని నిశ్చయించుకుంటున్నాం? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.